హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం ముందు, ఈ పునరుత్థాన దినం ముందు మనమందరము కూడా కుటుంబముగా దేవుని సన్నిధిలో చేరి సంఘముగా కూడి జీవము గల దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. అందును బట్టి దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయం మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతుంటున్నాం. మన మధ్యలోంటి ప్రియాంక డానియల్ మన మధ్యకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ప్రార్థన చేసుకొని మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయనా ప్రభువా, ఆరాధనలో తండ్రి నీవు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, ఈ సమయంలో తండ్రి నీ వాక్యము కోసము తండ్రి మేము ఎదురు చూస్తున్నామయ్యా. మీరు మాతో మాట్లాడండి తండ్రి. మేము నమ్ముచున్నాము నీ ఆత్మ సంచారము మా మధ్య ఉంది. పరిశుద్ధాత్మదేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మాతో నీవే మాట్లాడమని అడుగుతున్నాను అయ్యా. ఈ సమయాన్ని తండ్రి మాకు దీవెనకరంగా, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా నీవే మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నిర్గమకాండము 17వ అధ్యాయము 14-15. Exodus chapter 17, 14 and 15. తీసినారా? ముందే ఉంటుంది బైబిల్లో. ఆదికాండం తర్వాతే నిర్గమకాండం వస్తుంది. మళ్ళీ లాస్ట్లో చూశారు. తిప్పుతా ఉన్నారు పొద్దున్న నేను చెప్పినప్పుడు. రైట్. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. నెక్స్ట్. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి. హల్లెలూయా. ఒకరోజు దేవుడు ఒక సంఘటనను శాశ్వతంగా లిఖితం కావాలని ఆశపడ్డాడు. వెంటనే మోషేను పిలిచి, మోషే, జరిగిన ఈ సంఘటనను నువ్వు లైన్ టు లైన్, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా, ఏ ఒక్క విషయము మిస్ అవ్వకుండా జరిగింది జరిగినట్టుగా ఈ సంఘటన మొత్తాన్ని ఒక పుస్తకంలో రాయి, ఆ పుస్తకాన్ని ముద్రించి అది తీసుకొని ఎవరి చేతికి అంటే యెహోషువ చేతికి ఇవ్వు. యెహోషువ దానిని తరతరాలకు జ్ఞాపకం చేయాలి. యెహోషువ దాన్ని తరతరాలకు జ్ఞాపకము చేసి, నువ్వు దీనికి గుర్తుగా ఒక బలిపీఠాన్ని కట్టు, ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టు, దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టమని దేవుడు మోషేతో చెప్తా ఉన్న మాటలు ఇవి. ఇంతకీ ఏ సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? అసలు ఏం జరిగింది? మనందరికి తెలుసు, ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు మొర పెడతా ఉన్నారు దేవునికి. అయితే దేవుడు ఆ మొరను విని వాళ్ళందరినీ ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ అందరినీ మోషే నాయకత్వంలో వాళ్ళందరినీ విడిపించినాడు. మనకు తెలుసు, దారిలో ఎర్ర సముద్రం వస్తుంది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా దేవుడు చీల్స్తాడు. దాని తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటుతారు. ఇంకా సీనాయి పర్వతానికి దగ్గరలో ఉన్న టైంలో ఈ సంఘటన జరుగుతుంది. ఇంకా వాళ్ళ దగ్గరగా ఉన్నారు అన్న టైంలో ఏం జరుగుతుందంటే, ఈ అమాలేకులన్న గుంపు ఇంగ్లీష్లో ప్రొవోక్ అని ఉంటుంది. బాగున్న వాళ్ళని కావాలని ప్రొవోక్ చేస్తూ, కావాలని గొడవ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే యుద్ధాన్ని ప్రకటించారు. అమాలేకీయులు ఇప్పుడు ఇశ్రాయేలుతో యుద్ధాన్ని ప్రకటించారు. నిజానికి ఇది ఇజ్రాయేలీలకి ఫస్ట్ యుద్ధం. వాళ్ళ జర్నీలో ఫస్ట్ టైం వీళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు, శత్రువుల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు
దేవుడు మోషే చెప్తాడు, మోషే నువ్వేం చేస్తావంటే యెహోషువకు చెప్పు, యెహోషువతో ఉన్న సైన్యం అంతటిని రెడీ చేసుకోమని చెప్పు. రెడీ చేసుకుని యుద్ధ భూమిలో వెళ్ళి యెహోషువ ముందు లైన్లో ఉండి యుద్ధం చేయమని యెహోషువకు చెప్పు అని. మోషే అలానే దేవుడు చెప్పినట్టుగానే యెహోషువని పిలిచి, యెహోషువ అంతా నువ్వు రెడీ చేసుకో, సైన్యాన్ని అంతా రెడీ చేసుకో, ముందుండి నువ్వు వెళ్ళి యుద్ధాన్ని స్టార్ట్ చేయమని చెప్తాడు. యెహోషువకు చెప్పిన మోషే ఏం చేస్తున్నాడంటే ఒక దగ్గరలో ఉండే ఒక కొండను ఎక్కుతాడు. చూద్దాం, అదే అధ్యాయము 10వ వచనం చూడండి. ముందుగా ఫస్ట్ యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడేను. యెహోషువ ఏమో యుద్ధం స్టార్ట్ చేసినాడు. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఇప్పుడు యుద్ధమేమో యెహోషువ చేస్తూ ఉన్నాడు, మరి మోషే ఏం చేస్తున్నాడంటే మోషే, అహరోను, హూరు వీరి ముగ్గురు ఎవరండి? మోషే, అహరోను, హూరు. మీరు పలకాలి, హూరు అని ఖచ్చితంగా పలకాలి, ఎందుకంటే హూరు గురించే మనం మాట్లాడబోతున్నాం. ఎవరు? మోషే, అహరోను, హూరు. వీరు ముగ్గురు ఏం చేస్తూ ఉన్నారు? కొండనెక్కుతున్నారు. కొండనెక్కి ఏం చేస్తూ ఉన్నారు? నెక్స్ట్ వచనం 11th verse. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇప్పుడు కొండ మీద ఉన్న మోషే ఏం చేస్తున్నాడంటే చేతులు పైకెత్తుతున్నాడు, చెయ్యి పైకెత్తుతున్నాడు. ఎప్పుడైతే మోషే కొండెక్కి చెయ్యి పైకెత్తుతున్నాడో కింద యుద్ధం చేస్తున్న యెహోషువ సైన్యం అంతా కూడా యుద్ధం గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే చేతిని దించుతున్నాడో అక్కడ వాళ్ళకి ఓటమి వస్తూ ఉంది. సో ఇప్పుడు దించితే ఓటమి వస్తుంది అనేసి మోషే పరిస్థితి ఎలా ఉందంటే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉండాలి, దించకూడదు. పొరపాటున దించితే అక్కడ ఓటమి అంటే సైన్యాలు చాలామంది చనిపోతూ ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలే చనిపోతూ ఉన్నారు. కాబట్టి కంటిన్యూస్గా చెయ్యి పైకెత్తే ఉండాలి. విషాదం ఏంటంటే మనిషి ఎంతసేపు అని పైకెత్తుతాడండి చెయ్యి? ఒక 10 నిమిషాలు ఎత్తాను ఇట్లే చెయ్యి, నొప్పి అవుతుందా? మీకు అవ్వదా? అవుతుంది. మోషే కూడా ఎంత పెద్ద దైవజనుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా మోషే కూడా ఎంతసేపు అని చెయ్యి ఎత్తుతాడు పైకి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కంటిన్యూస్గా చెయ్యి పైకి ఎత్తే ఉంచాలి. ఈ టైంలో ఎప్పుడైతే దించినప్పుడు అక్కడ ఓటమి జరుగుతోంది, ఇదంతా చూసి పక్కన మోషే పక్కన ఎవరున్నారు? హూరు, అహరోను. వీళ్ళిద్దరు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. పైకి ఎత్తినప్పుడు విజయం వస్తుంది, చేయి దించినప్పుడు ఓటమి వస్తుంది అని ఆ ఇద్దరు గ్రహించి ఏం చేస్తారు చూడండి. 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండేటకై దాన్ని వేసిది. ఇప్పుడు మోషే చేతులు బరువెక్కిపోయాయి. అసలు అహరోను, మోషే వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. వీళ్ళిద్దరిలో పెద్ద ఎవరు? అహరోను పెద్ద. 3 or 4 years మోషే కంటే అహరోను పెద్ద. ఇప్పుడు ఎవరు వీక్ అయ్యారు? మోషే వీక్ అయ్యాడు. అర్థమవుతుందని నేను చెప్పేది. మోషే బలహీనుడయ్యాడు, తమ్ముడు బలహీనుడయ్యాడు. యాక్చువల్గా త్వరగా వీక్ అవ్వాల్సింది ఎవరు? వయసులో పెద్దగా ఉన్నవాళ్ళు, అహరోను. అన్న వీక్ అవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మోషేకి ఈ పరిచర్య బాధ్యత ఎక్కువైపోయి అంతకుముందే ఇష్టం వచ్చినట్లు పైన ఆ అధ్యాయం పైన చదివితే ఇష్టం వచ్చినట్టు ఇశ్రాయేలీయులు మోషేని తిడతారు. అనవసరంగా తీసుకొచ్చే అరణ్యంలోకి, తిండి లేదు, నీళ్ళు లేదు అని ఇశ్రాయేల్ అందరూ మోషేని ఇబ్బంది పెడతా ఉన్నారు, కష్టపెడతా ఉన్నారు. కష్టమైపోయింది మోషేకి. అంత పెద్ద సమూహాన్ని, అంతమంది ప్రజల్ని నడిపించాలి, అంతమంది ప్రజలకి నాయకుడుగా ఉండాలి. కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాడేమో. ఇప్పుడు అన్న కంటే తమ్ముడే ముందుగా వీక్ అయ్యాడు. ఈ విషయాన్ని అన్న గ్రహించాడు. అక్కడ ఉందా మోషే అప్పుడు అహరోనును పిలిచాను అని ఉందా? లేదు. పట్టుకో మోషే తొందర, అహరోన్ తొందర, హూరు తొందర, పట్టుకో అని అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళే, ఎవరు? అహరోను, హూరు వాళ్ళంతటా వాళ్ళే వాలంటీర్గా వాళ్ళే ముందుకొచ్చి మోషేకు ఏం చేస్తూ ఉన్నారు? సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మోషే చేతుల్ని పట్టుకుంటున్నారు. చూడండి, ఫస్ట్గా వాళ్ళు ఏం చేశారంట? మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ముందుకు వచ్చారు,
ఒక రాయిని తీసుకొచ్చి వేసి మోషేను దాని మీద కూర్చోబెట్టారు. అసలు రాయి దేనికి గుర్తు? కొత్త నిబంధనలో క్రీస్తే రాయి అంటే బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. అంటే పాత నిబంధనలో రాయి దేంతో పోలుస్తున్నారు? యేసుక్రీస్తు పోలుస్తూ ఉన్నారు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అనేక సార్లు ఈ రాయి దేంతో పోల్చినారంటే దేవుని వాక్యానికి పోల్చినారు, కదల్చబడని కొండగా పోల్చినారు. ఇప్పుడు అహరోను హూరులు ఏం తీసుకొస్తున్నారు? రాయిని తీసుకొస్తున్నారు. మోషేను దేని మీద కూర్చోబెడుతున్నారు? రాయిని మీద అంటే ఈ రాయి దేని సాదృశ్యం? దేవుని వాక్యానికి, దేవునికి సాదృశ్యము. ఇప్పుడు మోషే దేని మీద కూర్చుంటున్నాడండి? దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది మొట్టమొదటిది. రెండవది, అసలు ఇంతకీ మోషే ఏం చేస్తున్నాడు? కొండపైకి వెళ్ళి చేతులు ఎత్తుతున్నాడు. ఈ చేతులు ఎత్తడం దేనికి సాదృశ్యం? అసలు చేతులు ఎత్తడం అంటే ఏంటి? ఆ పోస్చర్ ఏంటి? రెండు చేతులు పైకెత్తడము. అసలు చేతులు మనం ఎప్పుడు పైకెత్తుతాం? ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, మనము సంపూర్ణంగా దేవునికి కమిట్మెంట్ సరెండర్ అయ్యేటప్పుడు మనం చేతులను పైకెత్తుతాం. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మోషే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. రెండవదిగా మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే 9వ వచనం చూడండి ఒకసారి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదన. నేను మొట్టమొదటిగా రాయి దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. రెండవదిగా చేతులు ఎత్తుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవదిగా అసలు ఏం పట్టుకొని కొండ ఎక్కాడంట మోషే? దేవుని కర్రను. దేవుని కర్ర దేనికి గుర్తు అంటే దేవుని కర్ర దేవుని సన్నిధికి గుర్తు, దేవుని కర్ర దేవుని శక్తికి గుర్తు. హల్లెలూయా. రాయి ఉంది, దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు, చేతులు ఎత్తుతున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని కర్ర ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఇవి మూడు ఉన్నా కూడా యెహోషువకు కింద అక్కడ ఏం జరుగుతుంది? ఓటమి వస్తూ ఉంది. ఇవి మూడు ఉన్నా కూడా యెహోషువ అక్కడ ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడంటే మోషే చేతులు కిందకి పడిపోతూ ఉన్నాయి. మోషే బలహీనుడయ్యాడు. మోషే చేతులు కింద పడిపోతూ ఉన్నాయి. ఆ టైంలో అక్కడ ఎవరున్నారండి? అహరోను, హూరు. వీళ్ళిద్దరూ మోషే చేతిని కింద పడిపోకుండా పట్టుకోవడానికి సపోర్టింగ్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. మోషేకు పరిచర్య చేస్తూ ఉన్నారు, ఆదుకుంటున్నారు మోషేని. ఈరోజు మనం ఈ హూరు గురించి మాట్లాడుకుందాం. నిజానికి అసలు ఈ హూరు ఎలాంటి పరిచర్య చేశాడు? ఏంటి ఈ హూరు చేసిన పరిచర్య? జస్ట్ చేతులు పట్టుకోవడంలోనే అంత గొప్పతనం ఏముంది అని ఆలోచిస్తే చూద్దాము. మొట్టమొదటిగా హూరు అసలు ఎటువంటి పరిచర్య చేశాడు అనంటే, హూరు చేసిన పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్య, ప్రధానమైన పరిచర్య, మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఈ హూరు చేశాడు. ఎందుకంత మోస్ట్ ఇంపార్టెంట్? అంతగా ఏముంది? జస్ట్ చేయి పట్టుకుంటేనే ఇంపార్టెంట్ అనే పదం యూస్ చేసేంతగా ఏముంది హూరులో అని అంటే, నిజానికి ఈ స్టోరీ మొత్తంలో ఎక్కువ హైలైట్ ఎవరవుతారు? మోషే హైలైట్ అవుతాడు, యెహోషువ హైలైట్ అవుతాడు. ఎందుకంటే మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు, యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ స్టోరీ మొత్తంలో హైలైట్ అవుతున్నది ఎవరు? మోషే, అహరోను. మరి పక్కనున్న మోషే, యెహోషువ హైలైట్ అవుతున్నారు. పక్కనుండే ఈ హూరు, అహరోను వాళ్ళ సంగతి ఏంటి? మోషేకి ఒక పేరుంది, నాయకుడు అని పేరు ఉంది, ఒక బిరుదు ఉంది మోషేకి. యెహోషువకి ఒక బిరుదు ఉంది, యుద్ధ శూరుడు అని. అహరోన్కి కూడా ఉంది, ఏముంది అంటే యాజకుడు అని. మరి ఏ బిరుదు లేని, ఏ టైటిల్ లేని ఎవరు ఉన్నారు ఇక్కడ? హూరు. ఈరోజు ఈ హూరు మన అన్సంగ్ హీరో. అంటే అనామికుడైన ఈ హూరు గురించి మనం చూస్తాము. ఏమీ లేదు ఈ హూరుకి. ఒకవేళ వచ్చి హూరు నీకు అసలు ఏం ఐడెంటిటీ ఉంది? నీ పేరు హూరు, మరి నీకు ముందు వెనక ఏం లేదా? ప్రిఫిక్స్, సఫిక్స్, బలవంతుడు, శూరుడు అలాంటివి ఏమీ లేవా అంటే నాకు ఏమీ లేవు, నాకు ఏ ఐడెంటిటీ లేదు, నా ముందేమీ లేదు, నా వెనక ఏమీ లేదు, ఉండేది ఒకటే ఓ పేరు. ఏంటి ఆ పేరు అంటే హూరు. అంత ఇంపార్టెంట్ ఏముంది మరి?
ప్రతి యెహోషువకి ఒక మోషే కావాలి. ఇప్పుడు యెహోషువ దగ్గరికి వెళ్ళి, యెహోషువ నీకు ఎవరు కావాలయ్యా అని అడిగితే యెహోషువ ఏం చెప్తాడు? నాకు మోషే కావాలి, మోషే ప్రార్థన కావాలి అని అడుగు. ఎందుకంటే యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడు. యెహోషువకి ఏం అవసరము? మోషే ప్రార్థన అవసరం. ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి మోషే మోషే నీకెవరు కావాలి అంటే మోషే ఏమంటాడు? నాకు అహరోను హూరులు కావాలి. ఎందుకంటే వాళ్ళు నా చేతిని పట్టుకోవాలి కాబట్టి, నా చెయ్యి కిందకి పడొద్దు కాబట్టి, నా చెయ్యి అలానే పైకి అలానే ఉండాలి కాబట్టి నాకు ఎవరు కావాలి? అహరోను హూరు కావాలి. వాళ్ళ పరిచర్య కావాలి. అర్థమైందా? అహరోను హూర్లు వాళ్ళు ఎంత ముఖ్యమైన పరిచర్య చేశాడో. అక్కడ ఈ సంఘటనలో విజయం వచ్చింది. విజయానికి రహస్యము, విజయానికి సీక్రెట్ ఎవరంటే అహరోను హూరులు చేసిన పరిచర్యనే ఈ సంఘటనలో విజయానికి కారణము. హల్లెలూయా. మన మధ్య మనము ఇటువంటి అహరోనులు లేవాలి. నేను ఎందుకు ఇటువంటి అహరోనులు లేవాలి అని అంటున్నానంటే చెప్తాను. అహరోను పరిచర్య చాలా ప్రధానమైన పరిచర్య, చాలా ముఖ్యమైన పరిచర్య అని ఎందుకు అంటున్నానంటే అహరోను హూరు వీరిద్దరూ లేకపోయి ఉంటే చెయ్యి కింద పడిపోయేది, యుద్ధంలో ఓటమి వచ్చేది. మొత్తం రోల్ అంతా మనకు కనిపించేది యెహోషువ మోషే వాళ్ళే కనిపిస్తున్నారు, మొత్తం వాళ్ళే హైలైట్ అవుతున్నారు. కానీ హైలైట్ అవ్వని ఈ హూరు ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఈ సంఘటనలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నాడు. ఎందుకు నేను అహరోను లేవాలి మన సంఘంలో అంటున్నానంటే, మన సంఘంలో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనందరికీ మోషేలు కనిపిస్తారు, మనందరికీ యెహోషువలు కనిపిస్తారు. మోషే లాంటి నాయకులు, యెహోషువ లాంటి నాయకులు కనిపిస్తారు. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, కనిపిస్తున్న మోషే లాంటి వారి వెనుక, కనిపిస్తున్న యెహోషువ లాంటి వెనుక కనిపించని హూరుల ఒక సమూహం ఉంటుంది అని. హల్లెలూయా. ఏం చేస్తుంది మరి ఆ హూరు సమూహం అంటే, ఈ కనిపిస్తున్న మోషే వాళ్ళ కోసము, ఈ కనిపిస్తున్న యెహోషువ వారి కోసము కనిపించని పరిచర్య చేస్తూ ఉంటారు హూరు. హల్లెలూయా. కన్నిటితో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సంఘానికి ఇటువంటి హూరుల పరిచర్య సంఘానికి ఎంతో ఆవశ్యకత ఉంది. సంఘము నిలబడాలి, సంఘము బలపడాలి, సంఘము సాఫీగా కొనసాగాలంటే హూరుల సమూహము లేవాలి. మనమందరం అటువంటి హూరుల సమూహాల జాబితాలో మన పేర్లు ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా ఈ హూరు చేసిన పరిచర్య ఎలాంటిదంటే చాలా విలువైన పరిచర్య అంట. చాలా విలువైన పరిచర్య. చాలాసార్లు చాలామంది అనుకుంటుంటారు, నేను అంత పెద్ద విలువైన దాన్ని కాదు, నేను అంత పెద్ద విలువైన వాడిని కాదు, దేవుడు నన్నే ఉపయోగించుకుంటాడులే, నేనేం దేవుని పని చేస్తానులే, నా వల్ల ఏమవుతుందిలే, ఒకప్పుడు నేను బాగా చేశాను, నా పని అయిపోయింది, ఇంకా నాది అయిపోయింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే, మనందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడంట? విలువైన ఆయన పనిని జరిగించడానికి మనందరినీ దేవుడు పిలిచాడు. హల్లెలూయా. మనమందరం కూడా విలువైన వాళ్ళము. మనం ఏమి చేసినా, మనం దేవుని కోసం ఎంత చిన్న పని చేసినా దేవుడు దాన్ని ఎంతో విలువైన దానిగా చూస్తాడట. హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. నేను విలువ లేదు, నాకేం విలువ లేదు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ మొదటి కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, అయినను అందరి ప్రయోజనము కొరకు. ఎందరి ప్రయోజనం అంట? అందరి ప్రయోజనము కొరకు. ఎవరికి? ప్రతి వానికి. ఆ పేర్లున్నాయా? పౌలు, పేతురు అని ఏమైనా పేర్లు అక్కడ ఏమైనా మెన్షన్ చేశారండి? ఏమని ఉంది? ప్రతి వానికి అంట. ఎటువంటి పార్షాలిటీ లేదు. అందరికీ ఏమి ఇచ్చారంట? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ ప్రత్యక్షత మనందరికీ ఇవ్వడం జరిగింది. మరి మనం విలువైన వారం కాదు అంటే మరి ఎందుకు ఇస్తాడు దేవుడి ఆత్మ ప్రత్యక్షత? హల్లెలూయా. మనందరం కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారం. ఇంకో విషయము, అంత అయిపోయిందిలే అని అనుకుంటాం, కానీ ఏం అవ్వలేదు నిజానికి. ఎందుకు ఏం అవ్వలేదు అంటారంటే, మనం ఇంకా బ్రతికున్నామంటే ఇంకా మన ద్వారా చేయాల్సింది ఏదో ఉంది, ఇంకా ఏదో మిగిలిపోయింది.
అది ఏదో ఫుల్ఫిల్ అవ్వలేదు, ఏదో కంప్లీట్ అవ్వలేదు, ఏదో పర్పస్ ఇంకా ఆగిపోయింది, దాన్ని ఇంకా మనం చేయలేదు కాబట్టే మనం ఇంకా బతికి ఉన్నాం. ఈ మాటను మనం ఎప్పటికీ మన జీవితాంతం మనము ఈ మాటను ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఉండాలి. మనం దేవుని కోసం ఏమి చేసినా, ఎంత చిన్న పని చేసినా దేవుడు దాన్ని ఎంతో విలువైన దానిగా చూస్తాడు. అహరోను పెద్దగా ఏం చేయలేదండి. యెహోషువ పక్కన నిల్చొని, యెహోషువ నీతో పాటు నేను యుద్ధం చేస్తానని, హూరు యెహోషువతో పాటు ఎటువంటి యుద్ధం చేయలేదు. మళ్ళీ ఏం చేశాడు? మోషే పక్కన కూర్చొని మోషే ప్రార్థిస్తున్నప్పుడు చూసి నేను ప్రార్థిస్తాను మోషే నీతో పాటు అని అనలేదు హూరు. ఏం చేశాడు? ప్రార్థిస్తున్న వారికి, పరిచర్య చేస్తున్న వారిని జస్ట్ ఆదుకున్నాడంతే, సపోర్ట్ ఇచ్చాడంతే, చేయి పట్టుకున్నాడంతే. దానిని దేవుడు ఎంతో విలువైన పరిచర్యగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 14వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. మనందరికీ తెలుసు, ఇక్కడ మనం ఎవరిని చూస్తామంటే ఒక స్త్రీని చూస్తాం. 14:4 చూడండి. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఈ స్త్రీ ఏం చేసిందంటే ఒక సంవత్సరం అంతా కష్టపడి వచ్చిన ఆ ధనము, వచ్చిన ఆ డబ్బుతో తీసుకొని ఏం కొనింది? ఒక అత్తరు బుడ్డిని కొనింది. తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తూ ఉందంటే యేసయ్య పాదాలకి దాన్ని పగలు కొడుతూ ఉంది. దాంతో యేసయ్యను అభిషేకిస్తూ ఉంది. పెద్దగా ఏమైనా చేసిందా? పెద్ద మీటింగ్ కండక్ట్ చేసిందా? చిన్న పని, తనకైనంత చిన్న పని చేసింది. తన కష్టము, సంవత్సరం అంతా కష్టపడింది, తీసుకొని వచ్చి సమర్పించింది, దాంతో అభిషేకించింది. చిన్న పనిని దేవుడు ఎంత విలువైన పనిగా చూశాడు కదా. పక్కన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దీన్ని ఇంత వేస్ట్ చేస్తున్నావు? సంవత్సరం అంతా కష్టపడి దీన్ని వేస్ట్ చేస్తున్నావు. దీన్ని బట్టి ఇట్లా వేస్ట్ చేయడంతో బట్టి కాకుండా ఎవరికైనా ఏమైనా ఇవ్వచ్చు కదా, లేని వారికి హెల్ప్ చేయొచ్చు కదా, చిన్న పిల్లలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంత వేస్ట్ చేస్తాం? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. 6వ వచనము. ఈమె జోలికి పోకుడి, ఈమెను మీరు డిస్టర్బ్ చేయొద్దండి, ఈమె చేసింది మంచిదే. ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. హల్లెలూయా. ఆమె చేసిన చిన్న పనిని దేవుడు ఎలా చూస్తున్నాడండి? మంచి కార్యముగా చూస్తూ ఉన్నాడు. ఆమెకి ఇది చిన్నదే, చూసే వాళ్ళకి చిన్నదే, కానీ దేవుడు ఎట్లా చూస్తున్నాడండి? చాలా మంచిదిగా చూసి తర్వాత ఏం చెప్తా ఉన్నాడంటే ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ చెప్పండి ఈమె గురించి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన దేవుని కోసం ఎంత చిన్న పని చేసినా దాన్ని దేవుడు ఎంతో విలువైన దానిగా చూస్తాడు. అయితే ఉన్న అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు అంతే. ఎందుకు ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవద్దు అంటున్నానంటే లూకాసు వార్తలో కొంతమంది స్త్రీలు యేసయ్య చనిపోయాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఇదే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి వెళ్తారు, ఆ సమాధి దగ్గరికి వెళ్తారు. కానీ వాళ్ళు వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు, సమాధి ఖాళీ అయిపోయి ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని యూస్ చేసుకోలేకపోయారు. ఇంకా లైఫ్లో ఎప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదు. కానీ ఈ స్త్రీకి మాత్రం చూడండి, ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుంది. తనకు అయినంత, అక్కడ దేవుడు ఒక మంచి మాట మాట్లాడతాడు. ఏం తెలుసా? ఈమె శక్తి కొలది ఇది చేసెను. హల్లెలూయా. శక్తి కొలది చేసిందంట ఆమె. 8వ వచనము. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. తనకైనంతగా తన శక్తి కొలది చేసిందని దేవుడు దాన్ని విలువైన దానిగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేసినా, దేవుని కోసం ఎంత చిన్న పని చేసినా మన శక్తి కొలదిగా చేస్తే దాన్ని దేవుడు ఎంతో విలువైన దానిగా చూస్తాడు. మనం దేవుని సన్నిధిలో గడిపే ఒక్క దినము 3 సంవత్సరాలు మనం పని చేసేంతగా ఈక్వల్ అంట. ఈక్వేషన్ ఎట్లా అంటే దావీదు అంటాడు, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1 day = 1000 days. 1000 days అంటే ఎన్ని సంవత్సరాలు? 2.8, 2.7, 2.8 years. మధ్యలో హాలిడేస్ అవన్నీ, ఎక్స్ట్రా హాలిడేస్, లీవ్స్ అవన్నీ తీయండి.
రఫ్గా 3 years. అంటే 1 day, ఒక్కరోజు మనం దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం పనిచేస్తే, ఒక్కరోజు మనం దేవుని సన్నిధిలో మనకు చేతనైనంత మన శక్తి కొలది పని చేస్తే అంట 3 సంవత్సరాలు మన మేనేజర్ కిందనో, మనం చేస్తున్న ఉద్యోగమో, మనం చేస్తున్న ఏదైనా బిజినెస్, అదంతా 3 సంవత్సరాలు చేస్తే దాని విలువ ఎంతో అంత ఒక్కరోజు మనం దేవుని సన్నిధిలో చేస్తే అంట. హల్లెలూయా. అంత విలువైన దానిగా దేవుడు మనము ఆయన కోసము చేసే పనిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడవదిగా, ఈ హూరు చేసిన పరిచర్య ఎటువంటి పరిచర్య అంటే గుర్తింపు లేని పరిచర్య. హల్లెలూయా. నేను ఈ మాట చెప్తే చాలామంది కోపం వస్తుంది, కానీ ప్రజెంట్ ఈ దినాల్లో జరుగుతుంది ఏంటంటే, ప్రతి ఒక్కడు కూడా ఏం పని చేస్తున్నా నాకు ఒక గుర్తింపు రావాలి, గుర్తింపు కోసము, గుర్తింపు, నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, బాగా చేశారు అని నన్ను అన్నాలని గుర్తింపు కోసం చాలామంది చేస్తూ ఉన్నారు. అయితే హూరు ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నాడు అంటే గుర్తింపు లేని పరిచర్య. ఎందుకు గుర్తింపు లేని పరిచర్య అంటే, అంతవరకు బైబిల్లో ఎక్కడా కూడా హూరు గురించి వ్రాయలేదు. ఈ సంఘటన, ఈ ఇన్సిడెంట్లోనే హూరు ప్రస్తావన వచ్చింది, హూరు గురించి రాయడం జరిగింది. ఇంకొక విషయం, అంతవరకు హూరు ఫ్యామిలీ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం హూరు గురించి మెన్షన్ చేయడం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, హూరు ఏం పని అయితే చేశాడో, ఏం పని చేశాడు ఇంత హూరు? ఆదుకున్నాడు కదా. హూరు చేసిన ఈ పని ఎవ్వరికీ తెలీదు, ఇద్దరికే తెలుసు. ఎవరికి? అహరోన్కి తెలుసు, మోషేకి. అక్కడ ఉన్న వీళ్ళిద్దరికి తప్పితే హూరు చేసిన పని, హూరు చేసిన ఈ పరిచర్య ఎవ్వరికి తెలీదు. యుద్ధము చేస్తున్న యెహోషువ అందరికీ కనపడతా ఉన్నాడు, ప్రార్థిస్తున్న మోషే తెలుసు అందరికీ, కానీ హూరు మాత్రం ఎవ్వరికీ తెలియదండి. వాళ్ళు చేసిన పనికి యెహోషువను పొగుడుతూ ఉన్నారు, మోషేని పొగుడుతూ ఉన్నాడు, కానీ హూరును ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి మనం ఆలోచిద్దాము. అట్ లాస్ట్ వీళ్ళకి యుద్ధం వస్తుంది, ఎందుకంటే వీళ్ళు సాయంత్రం వరకు చెయ్యి అట్లానే పట్టుకొని ఉంటారు. మోషే సాయంత్రం వరకు కంటిన్యూస్గా ప్రేయర్ అలానే చేస్తూ ఉన్నాడు. యుద్ధం అయిపోతుంది, యుద్ధంలో ఎవరికి విజయం వస్తుంది? ఇశ్రాయేలుకి విజయం వస్తుంది. ఇది స్టోరీ కదా. జస్ట్ ఒకసారి అప్పుడు అక్కడ ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు విజయం వచ్చినాక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? వాతావరణం ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది, కేకలు ఉంటాయి, అరుపులు ఉంటాయి, కంగ్రాట్స్ అని. అవునా లేదా? ఇప్పుడు మొన్న వరల్డ్ కప్లో ఇండియా గెలిచింది తెలుసా? ముంబైలో ఎలా ఉండే పరిస్థితి? మెరైన్ డ్రైవ్ మొత్తం చూసినారా? సముద్రం పక్కన అంతా చూసినారా? ఎంత క్రౌడ్, ఎంత జనాలు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? పడుకున్నారా వచ్చి రోడ్ల మీద? ఏం చేస్తున్నారు? సంబరాలు చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రికెట్ మ్యాచ్ అంతా అయిపోయాక మీరు చూస్తూ ఉంటే అందరూ వచ్చి ఆ ప్లేయర్స్కి ఏం చెప్తారు? కంగ్రాట్స్. ఎందుకంటే వాళ్ళు అది సెలబ్రేట్ చేసుకుంటారు. సేమ్ జస్ట్ ఊహిద్దాము, వీళ్ళకి విజయం వచ్చింది, యుద్ధంలో విజయం వచ్చేసింది. యుద్ధంలో విజయం వచ్చినాక ఇప్పుడు అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉంది, చెప్పలేము. ఇంకా ఆనందము, కేక. అటువంటి టైంలో అందరూ షబ్బాష్ యెహోషువ, ఏమన్నా నువ్వు యుద్ధం చేసినావా? అబ్బా నీలాగా ఎవరు చేయలే, అందుకే నీకు యుద్ధశూరుడు అని పేరు. లేకపోతే ఊరికే మామూలుగా వస్తుందా నీకు యుద్ధశూరుడు అని పేరు? నీకు ఆ కెపాసిటీ ఉంది, ఆ క్యాపబిలిటీ నీకు ఉంది, ఏమన్నా యుద్ధం చేసినావా నువ్వు అని ఫుల్ యెహోషువని పొగుడుతూ ఉంటారు. సరే, కొండెక్కిన మోషే దిగి వస్తాడు. వస్తాడా? వస్తాడు. వచ్చినాక ఇప్పుడు అందరూ మోషేని చూస్తారు. మోషే వచ్చినాడు. మోషే, ఏమన్నా ప్రేయర్ చేస్తున్నావా మోషే? నువ్వు నిజంగా నీలాగా ప్రార్థన పడి ఎవ్వరు ఉండకపోరలే. పొద్దు నుండి సాయంత్రం వరకు ఎత్తిన చెయ్యి దించకుండా ఏమన్నా ప్రేయర్ చేస్తున్నావా నువ్వు? అంతకుముందు మేము ఎన్ని మాట్లాడినాం మోషే, నిన్ను ఎన్ని తిట్టినాము, ఎంతగా ఏడిపించినాం నిన్ను, అయినా నువ్వేమి మనసులో పెట్టుకోలేదు, మంచిగా నువ్వు బాగా ప్రార్థన చేసావు అని ఇప్పుడు అందరూ మోషేని పొగుడుతా ఉన్నారు.
సరే, పొగడ్తల కార్యక్రమం అయిపోయింది. దేవుడు విజయం ఇచ్చాడు కదా అని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. యాజకుడు ఎవరు? అహరోను. అహరోను ఏం చేయాలి? క్రౌడ్ కాంగ్రిగేషన్ అంతా అందరినీ కృతజ్ఞతలు చెల్లించడానికి లీడ్ చేయాలి. ప్రధాన అహరోను కూడా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఎవ్వరు పట్టించుకోకుండా ఉండేది ఎవరు? హూరు ఒక్కడే. ఏం చేస్తా ఉన్నాడు హూరు? మెల్లగా సైలెంట్గా తను చేయాల్సింది తను చేసేసి సైలెంట్గా గూడారానికి వెళ్తూ ఉంటాడు, ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. మనసులో ఫుల్ సంతోషం, మనసులో ఫుల్ ఆనందం. యాక్చువల్లీ ఎవరు గుర్తించట్లేదు, ఎవరు హూరు నువ్వు మంచి పని చేసావు అని చెప్పే పరిస్థితి అక్కడ లేదు. సరే, ఇంటికి వెళ్ళాడు అనుకోండి. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు ఎవరుంటారు ఇంట్లో? భార్యనో పిల్లల కుటుంబం ఉంటుంది. ఉంటుందా? మీరంతా ఫుల్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడితే నాకు ఏమనుకోవాలి? రెస్పాండ్ అవ్వండి. ఉంటుందా ఉండదా? ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు అడుగుతారు, ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. లేదు, నేను మోషతో పాటు వెళ్ళినాను. అవును, వెళ్ళినావు, తెలిసే పొద్దుననగా వెళ్ళినావు, ఇప్పుడు వస్తున్నావు. అవును, ఏం చేస్తున్నావు అంటే, లేదు నేను మోషే చేయి పట్టుకున్నా. ఏం చేసావు? ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి. ఏం చేసావు? మోషే చేయి పట్టుకున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? యుద్ధం జరుగుతుంది ఒక పక్కన, వెళ్ళి యెహోషువతో పాటు యుద్ధం చేయాలి. అది చేత కాకపోతే పోయి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే పక్కన కూర్చొని కనీసం మోషే ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను కూడా చేయాలి అని కూడా అనిపించలేదు. అటు యుద్ధము చేత కాదు, ఇక్కడ ప్రార్థన చేయలేదు, పోయి మోషే చేయబట్టుకున్నావంట. అర్థమవుతుందా? లాస్ట్కి ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించట్లేదు. అటువంటి పరిచర్య హూరు చేసిన పరిచర్య, గుర్తింపు లేని పరిచర్య. ఎవరు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నాకు అనవసరము. కానీ హూరులో ఒక సంతోషము, ఒక ఆనందము, ఒక సంతృప్తి ఉంది. ఎందుకు అంటే నేను చేసేది నా శక్తి కొలది నేను చేశాను, నేను చేయాల్సింది నేను చేశాను, దేవుడు దాన్ని చూశాడు. హల్లెలూయా. హూరు అనుకుంటాను, నేను చేసింది ఎవ్వరికి కనబడకపోయినా పర్లేదు, నా కుటుంబం నన్ను గుర్తించకపోయినా పర్లేదు, మోషే నన్ను అన్ని విషయాలు తెలిసిన మోషే గుర్తించకపోయినా పర్లేదు, యెహోషువ చూసిన యెహోషువ నన్ను గుర్తించకపోయినా పర్లేదు, ఎవ్వరు నన్ను గుర్తించకపోయినా పర్లేదు, కానీ నాకు ఇంకా ఆనందము, కానీ నాకు ఇంకా సంతోషము. ఎందుకంటే ఈ మనుషులు గుర్తించితే ఒకరోజు గుర్తిస్తారు, రెండో రోజులు గుర్తిస్తారు, మూడో రోజు గుర్తించిన మనుషులే వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ ఒక్కరు మాత్రం పరలోకం నుండి చూస్తూ ఉన్నారు, ఆయనను గుర్తిస్తే చాలు. హల్లెలూయా. నా దేవుడు నేను చేసిన పని చూస్తూ ఉన్నాడు, నా దేవుడు దాన్ని రాశాడు జ్ఞాపకార్థంగా, దాన్ని గుర్తు పెట్టుకోవడానికి నా దేవుడు రాశాడు. ఇప్పుడు నాకు గుర్తింపు రావట్లేదేమో, ఒక రోజు వస్తుంది తీర్పు దినాన అందరి ముందు నా దేవుడు మధ్యలో నన్ను నిల్చోబెట్టి, భలా నమ్మకమైన నా మంచి దాసుడా అని నా దేవుడు నన్ను పొగుడుతాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని హూరు జ్ఞాపకం చేసుకుండొచ్చు. ఈరోజు హూరు మనందరికీ అదే చెప్తా ఉన్నాడు, గుర్తింపు లేని పరిచర్య చేయండి, దేవుడు దానిని ఎంతో విలువైన పరిచర్యగా చేస్తూ ఉన్నాడు, చూస్తాడు. హల్లెలూయా. స్టేజ్ మీద కనిపిస్తున్న పరిచర్య, వర్షిప్ కావచ్చు, పాటలు కావచ్చు, వాక్యం అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, స్టేజ్ మీద కనిపిస్తున్న ప్రతి పరిచర్య వెనుక ఖచ్చితంగా హూరు లాంటి వారి ప్రార్థన పరిచర్య ఉంటుంది. హల్లెలూయా. మీటింగ్స్ చూస్తే 6 గంటలకు మీటింగ్ అంటే మనం 7:30కు 8 గంటలకు వస్తాం, అవునా కాదా? ఇప్పుడు వాడ్లా కాలేజీలో 6 గంటలకు మీటింగ్ అంటే కరెక్ట్గా 6 గంటలకు ఎంతమంది వెళ్ళినారు చేతులు ఎత్తండి. 6 గంటల మీటింగ్ అంటే 7:30కో 8 గంటలకు పోతాం. పోయినప్పుడు మనకేం కనిపిస్తుంది? మంచి స్టేజ్ కనిపిస్తుంది, లైటింగ్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి. కానీ ఆ లైటింగ్స్ వెనక, ఆ కనిపిస్తున్న స్టేజ్ వెనక ఎంతోమంది హూరులు లాంటి వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి ఉంటారు. హల్లెలూయా. వచ్చి మనం చర్చ్లో కూర్చుంటాం కానీ మనకి ఏం కనపడట్లేదు, కానీ దీని వెనక చర్చ్ క్లీన్ చేసే వాళ్ళు చాలామంది హూరులు లాంటి వాళ్ళు ఉన్నారు, వారి పరిచర్య ఉంది. అవి ఏవి కూడా చేస్తున్న వాళ్ళు నన్ను గుర్తించాలని చేయట్లేదండి.
ఒకటే మనసులో ఒకటే వారికి గుర్తుంటుంది, ఏంటంటే నా దేవుడు నేను చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, నా దేవుడు నేను చేసిన దాన్ని చూసి దానికి విలువనిస్తాడు, దానిని విలువగా చూస్తాడు. అందరూ వాక్యం చెప్పలేకపోవచ్చు, అందరూ పాటలు పాడకపోవచ్చు, అందరూ వర్షిప్ లీడ్ చేయకపోవచ్చు, అందరూ కీబోర్డ్ ప్యాడ్స్ కొట్టలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒకటి పెట్టి ఉంటాడు. హల్లెలూయా. ఏదో ఒకటి శక్తి కొలది మనకి ఎంత అవుతుందో ఏదో ఒకటి మనం దేవుని కోసము పనిచేసే వాళ్ళుగా ఉండాలి, హూరుల్లాగా ఉండాలి. హల్లెలూయా. హూరు చేసింది చాలా విలువైన పరిచర్య, గుర్తింపు లేని పరిచర్య, ప్రధానమైన పరిచర్య. ఆ రోజు ఒకవేళ హూరు అహరోనులు జస్ట్ ఒక 2 hours, ఒక 2 గంటలు టీ బ్రేక్ తీసుకున్నారనుకోండి, టీ బ్రేక్ 2 hours తీసుకో, లంచ్ బ్రేక్ తీసుకున్నారనుకోండి, 2 గంటల లంచ్ బ్రేక్ తీసుకున్నారనుకోండి, 12 to 2 మా లంచ్ బ్రేక్. మోషే నువ్వేం చేసుకుంటావో చేసుకో, మాకు సంబంధం లేదు, ఇది మాత్రం మా లంచ్ బ్రేక్, మాకు బ్రేక్ కావాలి, 2 తర్వాత వస్తాం అని ఒకవేళ అహరోను హూరులు అన్నారనుకో మోషేతో, 2 గంటలు బ్రేక్ తీసుకొని ఉంటే పరిస్థితి ఏమయ్యేదండి? ఎంతమంది ప్రాణాలు అక్కడ పోయేవి? దేశం మొత్తానికి మొట్టమొదటి ఓటమి అయ్యేది అది. దాని నుండి తప్పించాడు. హూరులో ఎటువంటి స్వభావం పెట్టాడంటే పరిచర్య చేసే స్వభావము. నిలకడగా సూర్యుడు అస్తమించేంత వరకు, సాయంత్రం అయ్యేంత వరకు మోషే ప్రార్థన కంటిన్యూస్గా జరుగుతూనే ఉందంటే దాని వెనక రహస్యం ఏంటంటే హూరు అహరోనుల పరిచర్య ఉంది. హల్లెలూయా. సంఘం ఈరోజు 34 సంవత్సరాలు ఇంత అద్భుత రీతిగా పరిచర్య జరుగుతూ ఉందంటే దాని వెనక ఎంతోమంది హూరులు లాంటి వారి పాత్ర ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నాను. అటువంటి హూరులు ఇంకా మన సంఘంలో లేపబడాలి. ఆ హూరుల సమూహాల జాబితా, ఆ లిస్టులో మన పేర్లు ఉండాలి. ఎవరికి కనిపించకపోయినా పర్లేదు, చేస్తున్న పని ఎవ్వరు గుర్తించకపోయినా పర్లేదు, నీ సొంత కుటుంబమైనా గుర్తించకపోయినా పర్లేదు, దైవజనులు గుర్తించకపోయినా పర్లేదు, ఎవ్వరు గుర్తించకపోయినా పర్లేదు, కానీ నువ్వు దేవుని కోసం చేస్తున్న పని, మనము దేవుని కోసము చేస్తున్న పనిని మన దేవుడు గుర్తిస్తాడు, దానికి తగిన బహుమానం ఇస్తాడు. అందరికీ వారి చేసిన పని నిమిత్తము ఇవ్వాల్సిన బహుమానము, ఇవ్వాల్సిన రివార్డ్ ఆయన దాచిపెట్టాడంట. అది రెడీగా ఉంది, ఒకరోజు వస్తుంది. దాన్ని మనం పొందుకునే వాళ్ళుగా ఉండాలంటే, బలా నమ్మకమైన నా మంచి దాసుడిగా ఉండాలంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. అయ్యా ఏదో రీతిగా నన్ను వాడుకో, ఏదో రీతిగా చేయాల్సింది చాలా ఉంది. వాక్యం చెప్పడం ఒకటే కాదు, చాలా ఉంది చెప్పాలని, చెయ్యాలని మనసు ఉండాలి, కానీ చేయడానికి చాలా ఉంది. కానీ ఆగిపోతా ఉంది. ఎందుకు ఆగిపోతా ఉందంటే హూరుల్ లాంటి ఆ కమిట్మెంట్ మనలో లేదు. హూరుల్ లాంటి కమిట్మెంట్ మనలో ఉన్నప్పుడు విజయ ధ్వజము, యెహోవా నిస్సి అన్న పరిస్థితి మనందరి జీవితాల్లో వస్తుంది. అది రావాలంటే మనమందరము హూరుల్ లాంటి పరిచర్యను చేసేవారుగా ఉండాలి. సపోర్టింగ్ మినిస్ట్రీ, ఆదుకునే పరిచర్యను మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. పరిచర్య అంటే దైవజనులు, పాస్టర్లు, కాపర్లు వాళ్ళే చేయాలి అనేది లేదండి. మనందరినీ కూడా ఎందుకు పిలిచాడంట దేవుడు? విలువైన ఆయన పని జరిగించడానికి మనందరినీ పిలిచాడంట. మరి ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే దాని నష్టం ఎంత ఉంటుంది? మనం దాన్ని పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. ఆ స్త్రీలు, లూకాసు వార్తలో స్త్రీలు వచ్చి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు యేసుప్రభు లేరు అని చూసినాక ఇంకా వాళ్ళకి ఎప్పుడు కూడా మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాల్సింది. రాలేదు, ఆ స్త్రీ వచ్చి అత్తరు బుడ్డిని తీసుకొచ్చి పగలగొట్టలేదా? అప్పుడు వీళ్ళు ఏమయ్యారు? అప్పుడు వచ్చి చేసి ఉండొచ్చు కదా. ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు. టైం అంతా అయిపోయినాక వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే ఏదో రీతిగా మనము ఆయన కోసము మహిమార్థముగా మనము ఉండాలి, వాడబడాలి. అందుకోసమే దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకా మనమందరం బతికున్నామంటే దానికి కారణం ఏదో ఉంది. ఇంకా ఆయన ఉద్దేశము మన జీవితంలో ఏదో ఉంది, ఆయన చిత్తం ఇంకా ఏదో ఉంది, చేయాల్సింది ఇంకా ఉంది. అందుకే ఇంకా మనల్ని బ్రతికించాడు. ఒకప్పుడు నేను బాగా చేశాను సేవ, నేను ఎంత గొప్ప సేవ చేస్తున్నానంటే ఒకప్పుడు నాకు అసలు టైమే ఉండేది కాదు అని చాలామంది అంటారు. అప్పుడు చేసినవాడు ఇప్పుడేమైంది?
ఇప్పుడు అంతా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? మరి అంతా ఒకవేళ అయిపోయి ఉంటే ఇంకా ఎందుకు బతుకున్నావు? ఎప్పుడో వెళ్ళిపోవాలి కదా. దయచేసి నాదంతా అయిపోయిందని మాట రావద్దండి నోట్లో నుంచి. ఏం అయిపోలేదు, చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. మనమందరము కూడా హూరుల్లాగా మనమందరము కూడా మన జీవితాలను మనము దేవుని కోసము మనము సమర్పించుకొని ఏదో రీతిగా వాడబడాలయ్యా, ఏదో రీతిగా నీ పని నేను చేయాలయ్యా. ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు. రోజు కష్టపడతా ఉన్నాను, రోజు కష్టపడతా, గొడ్డి చాకిరీ చేస్తా ఉన్నాను మేనేజర్ల దగ్గర, యజమానుల దగ్గర. కానీ ఎంత చేసినా దానికి రావాల్సిన శాలరీ వస్తుందేమో కానీ ఇంకేమీ రాదు. మనం చేసిన దానికి శాలరీ తప్పిస్తే ఇంకేమి రాదు. డబ్బులు ఈరోజు వచ్చిన డబ్బులు రేపటికి ఖర్చు అయిపోతాయి. 3 సంవత్సరాలు కష్టపడి వచ్చిన డబ్బులు ఈరోజు వస్తే రేపటికి ఖర్చు అయిపోతాయి. కానీ పరలోకంలో దేవుడు అందరి ముందు ఆయన ఒక్కసారి పొగుడితే, ఆయన ఒక్కసారి మనం గుర్తిస్తే అది ఎంత మనోహరంగా ఉంటుంది, అది ఎంత మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి అడుగుదాము. మనమందరం కూడా లేచి నిలబడి అడుగుదాం, ప్రభువా వాడుకో నాయనా, ఏదో ఒక రీతిగా నన్ను వాడుకో ప్రభువా, ఏదో ఒక రీతిగా నేను వాడబడాలి, నా కుటుంబం వాడబడాలి ప్రభువా. నేను చేస్తున్న పని అది నీ కోసం వాడబడాలి, నాకున్న సమస్తము అది నీ కోసం వాడబడాలి తండ్రి. నీ పనిలో అది ఉండాలి ప్రభువా. నాకు వస్తున్న ధనము అది నీ పనిలో ఉండాలి ప్రభువా. అటువంటి మనస్సును తండ్రి నాకు అనుగ్రహించు. ఈ నా జీవితము తండ్రి నేను నీకు సమర్పిస్తా ఉన్నాను ఈ టైంలో ప్రభువా. నీవు సహాయము చేయి. సాక్షిగా నేను బతకాలి ప్రభువా. ఆగిపోక సాగిపోయే బలమును తండ్రి నాకు అనుగ్రహించు. నీ పని చేయాలనే ఆశ నాలో పుట్టండి అయ్యా. హూరులాగా నీలాంటి హూరు చేసినట్టు పరిచర్య, హూరు చేసిన పని, అటువంటి స్వభావము, అటువంటి ఆశ ఈరోజు నాలో ఉంచు నాయనా. నీ పాదముల దగ్గరకు వచ్చి నేను అడుగుతున్నాను, యేసయ్యా నీవే సహాయం చేయి. ఈ నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానని ఒక్క మాట చెప్పండి. హృదయము తెరచి ఒక్క మాట దేవుణ్ణి అడగండి. ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకెవరు వస్తారు నా దగ్గరికి? అందరం కూడా మళ్ళీ నోరు తెరిచి ఒక్క నిమిషం అడుగుదాము. యేసయ్యా నన్ను వాడుకో నాయనా, నీ పని చేయడానికి నాకు సహాయం చేయయ్యా. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మహాపరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి నీవు మా అందరితోనూ మాట్లాడావు ప్రభువా. నీ పరిచర్య భారమును తండ్రి మా అందరిలో తండ్రి మీరు పెట్టినందుకు నీకు స్తోత్రాలు. హూరులాగా మేము కూడా విలువైన పరిచర్య, ప్రధానమైన పరిచర్య, ఎవరు కూడా తండ్రి గుర్తించలేని పరిచర్యను మేము చేసి బలా నమ్మకమైన నా మంచి దాసుడాని తండ్రి అయ్యా నీతో నన్న ప్రభు మేము గుర్తింపును తెచ్చుకునే బిడ్డగా నేను నా సంఘమంతా ఉండునట్లుగా, అటువంటి హూరులు మా మధ్యలో లేపబడినట్లుగా యేసయ్యా మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా.
ఈ ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు నీ మహాకృపను బట్టి నీ పరిశుద్ధమైన ఆలయములో మేమందరము కలిసి ఇలాగ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆరాధనలో, ఈ రెండవ ఆరాధనలో ఇంతవరకు దేవా పాటల ద్వారా స్తుతి ఆరాధనలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ప్రభా ఆరాధనను చక్కగా క్రమముగా మీరు జరిగించినారు. అందుని బట్టి నీకు స్తోత్రం. నీ వాక్య భాగం ద్వారా తండ్రి ప్రభా నీ సేవకురాలు నీ ఆత్మతో అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకొని మీరు ఉపయోగించుకున్నందుకు నీకు వందనాలు. అలాగే నీ మహిమగణ పరిచర్యలో సమర్పించబడిన కానుకను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవానికి వందనాలైనా. అలాగే నా తండ్రి స్వామి, ఈ వారంలో ఎందరైతే బర్త్డేలు వివాహ దినాలు జరుపుకొనబోతున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రం నాయనా. బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించు దేవా. అలాగే వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్కరిని మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి నాయన. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే జరగబోయే 3వ ఆరాధనలు కూడా దేవా మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మమ్మల్ని అందరినీ నీ పాదస్థానికి అప్పగించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని తండ్రి యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. మమ్మల్ని అందరినీ నీ పాదస్థానికి అప్పగించుకుంటూ నేను స్తుతిస్తూ తిరిగి మా గృహాలు వెళుతున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. రాబోయే వారం అంతా నీ కృపాక్షేమములే మా అందరి వెంట ఉంచి కాపాడమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇక్కడ చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచర్య వినుచున్న బిడ్డలకును, వారి కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.